మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరు ఫార్మింగ్ లో ఉన్నా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీరు ఫెర్టిలైజర్స్ కొనేటప్పుడు మీకు 2 to 3K ఆదా అవుతుంది అండ్ ప్లాంట్ కి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సరే మామ, ఇంకో కాన్సెప్ట్ లో దిగుదాం పదండి. ఇప్పుడు ఒక చెట్టు బతకడానికి మొత్తం 70 న్యూట్రియంట్స్ కావాలి మామ. అండ్ దీంతో ఒక్కొక్క న్యూట్రియంట్ ఒక్కొక్క పని. కానీ మనం ఈ వీడియోలో మెయిన్ గా NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ అన్ని న్యూట్రియంట్స్ సాయిల్ లో కంటిన్యూస్ గా ఉత్పత్తి అవుతానే ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే 1 గ్రామ్ భూమిలోని ఉత్పత్తి అయ్యే లోపల 2 గ్రాములు బయటికి లాగేస్తాం. సో ఇప్పుడు మనం చెట్టుకు కావాల్సిన హల్వా ఇవ్వాలంటే మనకి 2 ఆప్షన్స్. ఒకటి ఆర్టిఫిషియల్ గా యూరియా అని, DAP అని భూమిలోకి, లేదా రెండో ఆప్షన్ నేచురల్ గా ఈ భూమిలో ఉత్పత్తి అయ్యే ప్రాసెస్ ని 2 to 3 టైమ్స్ పెంచడం. దానికి మనం స్పెసిఫిక్ బయోలాజికల్ స్ట్రెయిన్స్ ని వాడాలి. సరే, మనం ఫస్ట్ నైట్రోజన్ గురించి మాట్లాడుకుందాం. గాల్లో 70% నైట్రోజనే ఉంటుంది, కానీ దీన్ని ప్లాంట్స్ డైరెక్ట్ గా వాడుకోలేవు. సో ఈ స్ట్రెయిన్స్ ఏం చేస్తాయంటే గాల్లో ఉన్న నైట్రోజన్ ని ఫిక్స్ చేసి ప్లాంట్స్ రూట్స్ కి సప్లై చేస్తాయి. అవేంటంటే రైజోబియం, అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్. పేర్లు విని భయపడకండి, రేటు యూరియా కంటే తక్కువే. అండ్ ఒక 50 కిలో యూరియా బ్యాగ్ ని వాడితే అది 20 కిలోస్ ఆఫ్ నైట్రోజన్ ని మాత్రమే ప్లాంట్ కి సప్లై చేస్తుంది. అండ్ మిగతా 30 కిలోస్ దాన్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసిన కెమికల్ కాబట్టి అది భూమి యొక్క సారవంతాన్ని తగ్గిస్తుంది. అదే ఈ బ్యాక్టీరియా అయితే నువ్వు జస్ట్ 1 కిలో యూజ్ చేస్తే 20 కిలోస్ నైట్రోజన్ ని ఫిక్స్ చేస్తుంది. అండ్ ఇది ప్లాంట్స్ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఫాస్ఫరస్ విషయానికి వస్తే 90% ఆఫ్ ఫాస్ఫరస్ సాయిల్ లోనే ఉంటుంది. కాకపోతే ఇది కార్బన్ అని, ఐరన్ అని, జింక్ అని ఏదో ఒక ఎలిమెంట్ తో బాండ్ అయి ఉంటుంది కాబట్టి ప్లాంట్ దీన్ని డైరెక్ట్ గా తీసుకోలేదు. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఆ బాండ్ ని బ్రేక్ చేసి ప్లాంట్ కి సప్లై చేస్తుంది. అండ్ ఈ పని చేసేది ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా. ఇంకా పొటాషియం కూడా ఇదే మ్యాటర్ ఏమమ్మా. సరే, ఇప్పుడే అసలైన మ్యాటర్ స్టార్ట్. అన్నా, నాకు ఇంత మంచి బ్యాక్టీరియా దొరికింది, నేను యూరియా, DAP బదులు మొత్తం ఈ బ్యాక్టీరియానే వాడతా అంటే నీకు 2 టన్నులు వచ్చే దిగుబడి 1 టన్ను పడిపోతుంది. ఎందుకంటే నువ్వు ఈ బ్యాక్టీరియాని ఎంత వాడినా అది బతకడానికి సాయిల్ లో ఆర్గానిక్ మ్యాటర్ కావాలి కదా. కాబట్టి మనం ఫెర్టిలైజర్స్ ని, బ్యాక్టీరియాని రెండింటిని కలిపి వాడితే మనకు 2 టన్నులు వచ్చే దిగుబడి 4 టన్నులు అవుతుంది. అండ్ దీన్నే మా కాలేజ్ లో ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అని అంటారు. ఈ ఐఎన్ఎం మొత్తం మీకు నేను ఒక వీడియోలో చెప్పలేను, ఎందుకంటే ఇది క్రాప్ టు క్రాప్ మారిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే మీకు ఏ క్రాప్ కి ఐఎన్ఎం కావాలో కమెంట్ చేయండి. అండ్ నేను చెప్పినట్టు ఫాలో అయితే రాసిస్తున్నా మీకు ఖచ్చితంగా 50% ఈల్ పెరుగుతుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నానంటే నేను ఆ వీడియోలో పర్టికులర్ గా ఒక క్రాప్ ని తీసుకొని దానికి కావాల్సిన IPM, INM అండ్ IDM ని ఇస్తా. సరే మామ, మీకు ఈ వీడియోలో నేను పెట్టిన 1% ఎఫెక్ట్ కనిపించిన ఈ ఇన్ఫర్మేషన్ ని వీలైనంత మందికి తెలియజేయండి.